ఇప్పుడు మనం తినే ఆహారం నుంచి ఆ ఫ్యాట్స్ని, హెల్తీ ఫ్యాట్స్ని అబ్జార్బ్ చేసుకుని మిగతా ఫ్యాట్స్ని సరిగ్గా ప్రాసెస్ చేసే కెపాసిటీ ఉండాలంటే దానికి విటమిన్ B7 అవసరం. ఇప్పుడు మన గ్లూకోజ్ మెటాబలిజం కూడా హెల్ప్ చేస్తుందండి ఈ విటమిన్ B7 తగ్గకుండా చూసుకోవాలి. ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కానీ, HbA1c కొద్దిగా ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, ఆర్ మీ ఫ్యామిలీలో షుగర్ హిస్టరీ ఉంటే ఈ విటమిన్ B7ని మీరు కరెక్ట్గా మేనేజ్ చేయడం కంపల్సరీ. సో అలా గ్లూకోజ్ మెటాబలిజంతో పాటు హెయిర్ అండ్ స్కిన్ హెల్త్కి కూడా ఈ విటమిన్ B7 ముఖ్యం. ఈ విటమిన్ B7 బేసిక్గా బయోటిన్ అండి. సో హెయిర్ అండ్ స్కిన్ హెల్త్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో హెయిర్ పల్చబడిపోయి ఊరికే హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఈ విటమిన్ B7 మిస్సింగ్ అని అర్థం. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగానే దీనికి డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే బాగా జుట్టు ఊడిపోవడం కానీ, ఆర్ నెయిల్స్ బాగా బ్రిటిల్ అయిపోవడం, అంటే గోళ్ళు ఎగుడుదిగుడుగా ఉండి సరిగ్గా మంచి హెల్దీగా లేకపోవడం, ఆర్ స్కిన్ మీద ఊరికే ర్యాషెస్ వచ్చేయడం, నీరసం, ఓపిక, అలాగే న్యూరలాజికల్ ఇష్యూస్ రావడం, వీటన్నిటికీ వెనకాల కారణం విటమిన్ B7. బాదం పప్పు, చిలకడదుంప, కాలీఫ్లవర్లో ఉంటుంది. అండ్ నాన్ వెజిటేరియన్స్కి సాల్మన్ అండ్ ఎగ్స్లో దొరుకుతుందండి. అండ్ దీని పర్ఫెక్ట్ కాంబినేషన్ ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్తో తీసుకోవాలి. అంటే ఇప్పుడు కాలీఫ్లవర్ కూర చేసుకున్నప్పుడు దానిలో శనగపప్పు వేసుకుని ఆ ప్రోటీన్తో తిన్నా, ఆర్ నెయ్యిలో వేయించుకుని స్వీట్ పొటాటోస్ని కానీ, బాదం పప్పు కానీ నెయ్యిలో వేయించుకుని తిన్నా మ్యాక్సిమం అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో ఈ విటమిన్ B7 గుర్తుంది కదండి, బయోటిన్ మన హెయిర్కి, స్కిన్కి చాలా ఇంపార్టెంట్. సో హెయిర్ అండ్ స్కిన్ ఇష్యూ ఉన్న వాళ్ళు బాదం పప్పుల్ని, ఒక 4 బాదం పప్పుల్ని నెయ్యిలో వేయించుకొని లైట్గా తిన్నారంటే రోజు చాలా హెల్ప్ అవుతుంది.